అందరికీ షలోమ్. హషేమ్ యొక్క మహాకృపను బట్టి మనం మరొకసారి తోరా స్టడీకి చేయడానికి హషేమ్ మనకు అవకాశం అనుగ్రహించారు. అందును బట్టి హషేమ్ నామం దీవించబడినగాక. ఈ తోరా స్టడీ ద్వారా మరి ఎవరికైతే సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటూ ఉన్నారో వారందరూ కూడా సరైనటువంటి అవగాహనతో రావాలని, ప్రపంచ ప్రజలందరూ కూడా సరైనటువంటి వాస్తవాలు తెలుసుకొని సత్యమును గ్రహించుట ద్వారా వారి వారి వ్యక్తిగత జీవితాలను సరిచేసుకొని నిజదేవునితో సరైన సంబంధంలోనికి వచ్చినట్లుగా ఈ తోరా స్టడీని ప్రారంభిస్తూ ఉన్నాం. మనము మెస్సీయును గురించినటువంటి అవగాహన యూదులలో ఎలా ఉంది, ప్రపంచ ప్రజలలో ఎలా ఉంది అనేటువంటి విషయాలని మనము రాత్రి ధ్యానం చేసి ఉన్నాం. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంతకీ మీరెవరండి, యూదులా లేకపోతే క్రైస్తవులా, ఎవరు అని. ఆల్రెడీ మా ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి వారికి తెలుసు. మనం ఫేస్బుక్లో మాట్లాడటం జరిగింది. ప్రపంచ మానవాళిపై దేవుని ప్రణాళిక అనేటువంటి విషయాలు మనం మాట్లాడటం జరిగింది. కాబట్టి ఆ మెసేజ్లు కనుక మీరు విన్నట్లయితే సరైనటువంటి క్లారిటీ అనేది మనకి వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. లేకపోతే మా గురువు గారు చాలామందికి పరిచయమే, ఉపదేశాలు బేతేల్ తోరా ఇండియాలో అనేటువంటి ఛానల్ ద్వారా మనకి యూట్యూబ్లో మరి క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి విషయాలు యూదియా దృక్కోణంలో నుంచి విషయాలు నేర్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా బేతేల్ తోరా ఇండియా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందులో చాలా విషయాలు, ఇన్డెప్త్ విషయాలు చెప్పడం జరిగింది. మేము కూడా చాలా విషయాలు అక్కడే నేర్చుకొని ఉన్నాము. కాబట్టి ఇదేది కూడా మా సొంత మాటలు కాదు, సొంత జ్ఞానం కాదు, లేదా ఏదో కొత్త మతాన్ని స్థాపించాలన్నటువంటి ఉద్దేశాలు అలాంటి ఏమీ కాదు. కానీ యూదులు అంటే యూదులు అన్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. మరి ధర్మశాస్త్రమును మోషే గారికి ఇచ్చిన తరువాత తరము వెంబడి తరము ఆ యొక్క విలువలను కాపాడుతూ వస్తున్నటువంటి ఒక జనరేషన్ ఉంది. వారు ఏ విధంగా తోరాను కాపాడి దాని విలువలను భద్రం చేసి ప్రపంచము అర్థం చేసుకున్నట్లు కాదు, కానీ వారికి దేవుడు ఏమని చెప్పారు, వారి పెద్దలు వారికి ఏమని వివరించారు అనేటువంటి కోణంలో నుంచి మరి ఇప్పటి వరకు కూడా మరి తోరా యొక్క విషయాలన్నీ కూడా భద్రం చేసి కాపాడుతూ వచ్చినటువంటి వారి నుండి మేము నేర్చుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా అనాలోచనగా లేకపోతే వ్యతిరేక స్వభావంతో ఎవరు కూడా ఈ యొక్క స్టడీని మనం వినటానికి కాదు. ఈ విషయంలో నేను క్లారిటీ ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఇది మా సొంత జ్ఞానమును బట్టి, మా సొంత ఆలోచన బట్టి మేమేమి కూడా మాట్లాడటం లేదు. యూదియా యొక్క విధానంలో నుంచి ఈ తోరా స్టడీలు అనేవి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి, పరిశీలించండి, పరీక్షించండి. మేలైన దాన్ని మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు చేపట్టండి. దట్ ఈస్ యువర్ చాయిస్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరలా మనం ఈ యొక్క విషయాలని మనము కొనసాగిస్తున్నా. నిన్నటి దినమున చేసినటువంటి తోరా స్టడీలో నుంచి బైబిల్ గ్రంథంలో మెస్సియాను గురించినటువంటి లేఖనాలు చాలా ఉన్నవి. వాటిని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే సరైనటువంటి విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం.
చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అని అంటే, ఒక రబ్బీ గారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏమిటి అనంటే, ఒక విలుకాడు తన బాణమును ఒక చెట్టుకి లేదా ఒక స్పాట్కి కొట్టి ఆ తరువాత దాని దగ్గరికి వెళ్ళి తన లక్ష్యాన్ని చుట్టూ కూడా గీసుకున్నాడంట. అది సరైందేనా? నిజమైనటువంటి విలుకాడు ఏం చేస్తాడు అని అంటే, ముందు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ బాణాన్ని లక్ష్యం వైపు కొడతాడు. అది ఇక్కడ మనం చేయాల్సింది. అంతేగాని మన బాణమును కొట్టి ఒక ప్లేస్లో కొట్టి ఆ తర్వాత దాని చుట్టూ కూడా రౌండ్ గీసుకొని నేను మిడ్ పాయింట్లో కొట్టాను, సెంటర్ పాయింట్లో కొట్టాను అని చెప్పేసి చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు అని చెప్పేసి పెద్దలు తీసుకొని వస్తా ఉన్నారు. అందుకనే రాత్రి మనం చేసినటువంటి తోరా స్టడీలో మనం ఏమని మాట్లాడాము అంటే, సృష్టి ప్రారంభము నుండి ఉన్నటువంటి వాక్యాల యొక్క వివరణలు మనం పరిశీలించకుండా మనం చివరి గ్రంథము ఏదైతే న్యూ టెస్టిమెంట్ చివరి గ్రంథం ప్రకటన గ్రంథం వరకు వెళ్ళి అక్కడ నుండి ఏం జరుగుతుందో వెనక్కి వెళ్ళిపోవటం వలన సరైనటువంటి అవగాహన లేకుండా మనము ముందుకు వెళ్ళాము అనేటువంటి విషయాన్ని మనము చూసి ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మెస్సియాను గురించినటువంటి ఆ యొక్క విధానము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. రాత్రి మనము ధ్యానించినప్పుడు మెస్సియా అతీతంగా పుడతాడా, ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందా ఆయన యొక్క జన్మ అనేది మనము చివరిలో ఆలోచించాం. దానికి లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాలు ఏదైనా సరే ఒక ప్రవచనము మనం మాట్లాడుతున్నాము అని అంటే దానికి లేఖనాలు సపోర్ట్ చేయాలి. క్రొత్త నిబంధన ఎప్పుడు కూడా చాలా వాక్యాలు ఏదైతే ప్రపంచము పాత నిబంధనని చెప్తున్నారో ఆ పాత నిబంధనలో ఉన్న చాలా వాక్యాల మీద బేస్ అయ్యి కొత్త నిబంధన అనేది ఉంది. కాబట్టి పాత నిబంధన తరువాత వచ్చినటువంటి వారు మాట్లాడే ప్రతి మాటకి లేఖనముల యొక్క బేస్మెంట్ అనేది ఉండాలి అనేది మనము అవగాహన చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, మసియా గురించి మనము మాట్లాడినప్పుడు మసియాకు ఖచ్చితముగా ఇద్దరు మానవ తల్లిదండ్రుల ద్వారానే ఈ ప్రపంచంలోనికి రావాలి. ఖచ్చితంగా తల్లి తండ్రి ఏ విధంగా సృష్టి యొక్క రహస్యమైతే ఉందో ఆ విధంగానే మషియాక్ అనేటువంటి వ్యక్తి వస్తాడు అనేటువంటిది యూదుల యొక్క లేఖనాలు చెప్తున్నటువంటి విషయాలు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనం. తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునేవాడు. 15వ వచనం జాగ్రత్తగా విని చదవాలి మనం. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు అని తోరా ఇచ్చినప్పుడు ఒక రాజు ఎలాంటి వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల మీద నియమించుకోవాలి అనేటువంటి ఆ సందర్భ లేఖనాలు మాట్లాడేటప్పుడు దేవుడు తెలియజేసినటువంటి విషయం, మీ సహోదరుల్లోనే ఒకని నీవు నీపైన అధిపతిగా
నియమించుకోవాలి. నీ సహోదరుడు కాని అన్యుడిని నీ మీద అధికారిగా నియమించకూడదు అనేటువంటి విషయాన్ని తీసుకొని వస్తా ఉన్నారు. దానికంటే ముందుగా ఆదికాండములో మనం గమనించినట్లయితే ఆదికాండం 49వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు షీలోహు వచ్చు వరకు యోదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు అని యాకోబు గారు తన పిల్లలను దీవించేటప్పుడు వారి యొక్క భవిష్యత్తు గురించి దీవెనలు పలకటములో ఈ వాక్యము చెప్తా ఉంది. కాబట్టి యోదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు అని యాకోబు గారు తన కుమారుని దీవిస్తున్నప్పుడు యోదాను దీవించినటువంటి విధానం. కాబట్టి దీనిని బట్టి రాజరికము అనేది యూదియా వంశములో నుంచి వస్తుంది అనేటువంటిది యూదుల యొక్క నమ్మకాలు, విశ్వాసాలు కూడా. తర్వాత మనం చూసినప్పుడు మరి యూదియా నమ్మకాలు అలా ఉన్నప్పుడు మరి ఎలాగండి ఈ యొక్క రాజరికం అనేది ఇశ్రాయేలు ప్రజల్లో రకరకాల గోత్రాలకు వెళ్తాదా, వెళ్ళిందా లేదా అనేటి మనం పరిశీలించినప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు ఎవరు? సౌలు. అతడు బెన్యామీను గోత్రికుడు, మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజు. ఆ తరువాత వచ్చినటువంటి దావీదు గారు వచ్చిన తరువాత నుండి దావీదు గారికి ఆ యొక్క దావీదు ఎవరు అనంటే అతడు యూదా వంశములో నుంచి వచ్చినటువంటి వ్యక్తి. దావీదు గారు వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన చేసిన తర్వాత దావీదు గారు జీవించిన జీవితాన్ని బట్టి దావీదు గారికి ఈ రాజరికం అనేది నిత్య నిబంధనగా అతనికి ఇవ్వడం జరిగింది. తన తరువాత తన యొక్క కుటుంబములో ఆ రాజరికం అనేది నిత్యము కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడము జరిగింది. అదవుతుందా? కాబట్టి లేఖనములు మనం పరిశీలిస్తాం, తర్వాత ఒకటి చూస్తాం. కాబట్టి నేను తీసుకొని వస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 2వ సమూయేలు 7వ అధ్యాయము 12-13 వచనాలు. నీ దేవుని సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులు తగులు దెబ్బలతో అతని శిక్షించుతును గాని నిన్ను స్థాపించడకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము కూడా స్థిరపరచబడును అని దేవుడు దావీదు గారితో మాట్లాడటం జరిగింది. బాగా గమనించండి. ఇక్కడ దావీదు గారికి దేవుడు చెప్పినటువంటి విషయం ఏమిటి అనంటే, సౌలునికి నా కృప నేను దూరం చేశాను, అలాగా నీకు గాని నీ సంతానమును గాని ఆ కృపను నేను దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నేను నిత్యము కూడా స్థిరపరుస్తాను.
నీ సంతానము నిత్యము కూడా సింహాసనము అధిష్ఠించి వారి పరిపాలన చేస్తారు అనేటువంటిది దేవుడు దావీదు గారికి చేసినటువంటి ప్రమాణం. కాబట్టి దావీదు గారు ఏమైనా అతీతంగా పుట్టాడా? దావీదు గారు అతీతంగా పుట్టలేదు. దావీదు గారు ఒక మానవ తల్లిదండ్రులకు పుట్టాడు. అదేవిధంగా సొలొమోను గారు ఆ తర్వాత తన యొక్క జనరేషన్ అంతా కూడా సాధారణంగా దేవుని యొక్క సృష్టి ఎలా జరిగిందో అలాగే సామాన్యమైనటువంటి తల్లిదండ్రులకు పుట్టడం అనేది జరిగింది. కాబట్టి మరి ఈ మెస్సీయుల గురించినటువంటి విషయాలు ఏమై ఉన్నవి? ఇప్పటికైతే దావీదు గారి యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. అయితే ప్రవచనాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు మనకి ఏ విషయాలు ఆధారం చేసుకొని ఇతడు మషియాకు గురించి ఈ వాక్యం చెప్తున్నారు అని అటు యూదియా పెద్దలు ఇటు క్రైస్తవ పెద్దలు ఇద్దరు కూడా భావిస్తున్నారు అని అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి విషయాలను బట్టి చెప్తున్నారు. కాకపోతే యూదియా పెద్దలు చెప్పేదంటే మషియాకు తన యొక్క అడ్రస్, మషియాకు ఎవరు అని చెప్పడానికి అతడు దావీదు యొక్క వంశములో నుంచి వచ్చిన వాడై ఉండాలి అనేటువంటిది లేఖనముల యొక్క జ్ఞానము. దాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం. చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చూడండి, ఎవరంటైనా యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని అంటున్నాడు. తర్వాత 10వ వచనం, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఎక్కడ? యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేస్తారు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదిగా ఉంటాది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించిన వాక్యాలు కింద ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడదాము. యెషయి ఎవరు అంటే దావీదు గారి యొక్క తండ్రి. దావీదు గారు యెషయి మొద్దు నుండి వేరు చిగురిస్తుంది అని చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యాలు ఇది మెస్సియా గురించినటువంటి వాక్యాలు. రాబోయేటువంటి మెస్సియాల గురించి మాట్లాడుతున్నటువంటి వాక్యాలు అని అంటున్నారు. ఎందుకు అనంటే ఈ వాక్యము చెప్పబడే సమయానికి దావీదు గారు ఉన్నారా లేరా? దావీదు గారు లేరు. అలాగా యెషయా ప్రవక్త ఎప్పుడున్నాడు అనంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ చదవండి, ఎందుకు కంగారు పడుతున్నారు అందరూ. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయును యూదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ నలుగురు రాజుల యొక్క కాలములో ఈ ప్రవక్త ఉన్నాడు. దావీదు గారు అంతకు ముందే పరిపాలన చేసి ఆయన తన కాలం ముగించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన రాజుల కాలములో యెషయా ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము చెప్పబడేటువంటి సమయానికి
దావీదు గారు లేరు కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక నాయకుడు గురించి మాట్లాడుతూ ఉంది. ఆ నాయకుడు వచ్చాడా రాలేదా అప్పటికేనంటే మనము కింద వాక్యాలు గనక మనం చదివినట్లయితే అలాంటి ఒక క్యాపబిలిటీ ఉన్నటువంటి నాయకుడు, అలాంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి నాయకుడు, అలాంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు అంతకుముందు రాలేదు అన్నట్లుగా ఆ వాక్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు ఈ వాక్యాలు టచ్ చేయట్లేదంటే అవి చెప్తాను. మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతాదో అనేటువంటి ఆ మాటలు వచ్చినప్పుడు ఈ వాక్యాలు చదవాలి. ఇప్పుడు ఎవరి నుండి మెస్సియా అనేటువంటి వ్యక్తి వస్తున్నాడు? ఆయన అతీతంగా వస్తాడా? తల్లిదండ్రుల యొక్క గర్భములో పెరిగి, తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా తల్లి గర్భములో పెరిగి మానవ తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా భూమి మీదకి వస్తాడా అనేటువంటి విషయాన్ని మనం క్లారిటీ తీసుకున్నాం ఇక్కడ యూదియా యొక్క లేఖనములను బట్టి. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా 23:5. ఇలాగ ఆజ్ఞాయించుచున్నాడు, ఆ రాబో దినములలో నేను దావీదులకు నీతి సిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఎవరో ఈ మాట ఎవరు చెప్తున్నారు? అష్యము ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టిస్తాను. ఎవరిని పుట్టిస్తాను? నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేస్తాడు, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. అది ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. అంటే ఈ మెస్సియాను గురించిన వాక్యాలు ఏమున్నాయి బైబిల్లో అని మనం స్టడీ చేసినప్పుడు ఇదే వాక్యాలు మెస్సియాను గురించి మాట్లాడుతూ ఉంటా. కాబట్టి దావీదుకి నీతి సిగురును పుట్టిస్తాను, అతడు రాజై రాజ్య పరిపాలన చేస్తాడు. అది దావీదు గారికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ నీతి సిగురు అనేటువంటి ఆ వ్యక్తి ఒకవేళ పుడితే, అది దావీదు యొక్క లైన్లో నుంచి వస్తే అతడు దావీదు యొక్క రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి ఇశ్రాయేలు యొక్క ప్రజలని పరిపాలిస్తాడు. వాళ్ళకి ఒక నాయకుడిగా, అధిపతిగా ఉంటాడు. అది ఇక్కడ చెప్తున్నటువంటి వాక్యము. దావీదు లేకుండా నీతి సిగురు అడ్రస్ ఎక్కడా? నీవెవరు అని అంటే నీకు ఒక అడ్రస్ ఎవరై అంటే నీ తండ్రి. నీ తండ్రి లేకుండా నీ అడ్రస్ ఎక్కడా? నా అడ్రస్ ఎక్కడా? ప్రపంచంలో ఎవ్వరి అడ్రస్ కూడా తండ్రి లేకుండా ఉండదు. తల్లి అడ్రస్ ఎవరైనా ఉంటారా? ఏమండి, తల్లి అడ్రస్ ఎవరు ఉండరు. అందుకని మెస్సియాను గురించిన వాక్యాలు దావీదు గురించినటువంటి ఆ ప్రస్తావనలో వచ్చినప్పుడు ఆయన యొక్క ఉనికి, మెస్సియా యొక్క ఉనికి, ఆయన ప్రారంభం ఎక్కడ అంటే దావీదు యొక్క వంశము, దావీదు యొక్క లైను అని చెప్పేసి తీసుకొని వస్తా ఉన్నారు. కాబట్టి ఆ దావీదు యొక్క నీతి చిగురును దేవుడు పుట్టించినప్పుడు అతడు ఏం చేస్తాడంట? రాజై రాజ్య పరిపాలన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మెస్సియాకులు వచ్చారు అని అంటే అతడు దావీదు వంశం నుంచి వచ్చాడు, దావీదు యొక్క లైన్లో వచ్చాడు అని అంటే అతడు భూమి మీద రాజ్య పరిపాలన చేస్తాడు.
గతంలో ఎవరైనా వచ్చారు వెళ్ళిపోయారంటే అతడు ఈ యొక్క భూప్రపంచంలో దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించి దావీదు యొక్క పేరును ఈ భూమి మీద నిలబెట్టిన వాడై ఉండాలి అనేది యూదియా యొక్క పెద్దల యొక్క లేఖనముల యొక్క ఆధారము, వారి యొక్క నమ్మకం. యెహెజ్కేలు 34వ అధ్యాయము, యెహెజ్కేలు 34వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. 23, 24. వాని మేపుటకై ఆ పైన కూడా ఈ యొక్క విషయాలు చెప్పుకొని వస్తూ ఏమంటున్నాడు? వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వారికి కాపరై ఉండి వాటిని మేపును. అషేమునైన నేను వారికి దేవుణ్ణయుండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. అషేమునైన నేను మాట ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు. అర్థమైందా? ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి మాటలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలని గొర్రెలుగా సంబోధించి మాట్లాడటం జరుగుతుంది. అలా మాట్లాడినప్పుడు వాటిని ఎవరు పరిపాలిస్తారు, వాటిని ఎవరు మేపుతారు, వాటిని నమ్మకంగా ఎవరు కాస్తారు అని అంటే, వాటిని నమ్మకంగా పరిపాలించేది ఎవరు అని అంటే దేవుడు చెప్తున్నాడు, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వారి మీద కాపరిడిగా నేను చేస్తాను. దావీదుని కాపరిగా చేస్తానంటే దావీదు యొక్క లైను. ఇప్పుడు ఎవరైనా ఏమన్నారు, నేను దావీదు కుమారుని అని అంటున్నాను. దావీదు కుమారుడు అంటే దావీదు యొక్క లైన్లో నుంచి వచ్చాడు కాబట్టి దావీదు కుమారుడు అని వాళ్ళ యొక్క 4 ఫాదర్స్ గురించి మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి విషయాలు, ప్రపంచం యొక్క పరిస్థితులను మార్చగలిగినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది దావీదు యొక్క వంశముల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ద్వారా అది జరుగుతాది అనేటువంటిది ఈ లేఖనముల యొక్క భావమై ఉన్నది. అదే యెహెజ్కేలు 37వ అధ్యాయం మనం చదివినప్పుడు ఇరవై 24వ వచనాన్ని మనం చదువుదాం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. వారు నివసింతురు, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయ్యుండును. ఏమనండి? నా సేవకుడైన దావీదు వారికి రాజు అవుతాడు. అప్పటికి దావీదు గారు ఉన్నాడా? ఆయన వెళ్ళిపోయారు. రాబోయేటువంటి రోజుల గురించి ఈ యొక్క ప్రవక్తలో మాట్లాడుతున్నటువంటి మాటలు, వారందరికీ కాపరి ఒక్కడే, వాళ్ళందరికీ కాపరి ఒక్కడే. వారు ఏం చేస్తారంటే నా విధులను అనుసరిస్తారు, నా కట్టడలను వారు గైకుంటారు. ఏంటి ఆయన విధులు, ఆయన కట్టడలు? ఏమండి? ఆయన విధులు, ఆయన కట్టడలు ఏంటి? ఏదైతే తోరాలో దేవుడు చెప్పాడో, ఏ విషయాలైతే దేవుడు తోరాలో ఇది నా కట్టడ, ఇది నా శాసనము, ఇది నా విధులు అని దేవుడు చెప్పడం జరిగిందో, ఈ యొక్క ప్రజలందరూ కూడా
తిరిగి మరలా ఎక్కడికి కనెక్ట్ అవుతారు అని అంటే, ఏదైతే దేవుడు సినాయి పర్వతం దగ్గర దేవుడు తోరాని ఇవ్వడం జరిగిందో ఆ తోరా యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు, విధులకు వారు కనెక్ట్ అయ్యి నడుస్తారు. అంతేగాని వారికి ప్రత్యేకంగా మరొకటి అంటూ ఏమీ కూడా లేదు. ప్రపంచానికి దేవుడు ఆల్రెడీ వారికి సీనాయి పర్వతం దగ్గర వారి యొక్క జనరేషన్ కూడా ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. అందుకనే మరలా చెప్తున్నాడు 20, మీ పితరులు నివసించినట్లు నా సావుకుడని యాకోబునకు నేను ఇచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను కూడా అక్కడే నిత్యము కూడా నివసిస్తారు. నా సావుకుడిన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియే ఉండును. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరిచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారికి దేవుళ్ళయిందును, వారు నా జనులై ఉందురు. రండి ఈ మాట. తర్వాత 28వ వచనంలో చూడండి. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి అషేమునైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధ పరుచు వాడనని అన్యజనులు తెలుసుకొందురు. మషియాకు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పరిశుద్ధ భూభాగములు స్థిరపరచబడినప్పుడు, వారికి సమాధానము వారి చుట్టుపక్కల ప్రాంతాలలో వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిర పరిశుద్ధ స్థలము వారి మధ్యలో అది ఉండినప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది అని అంటున్నాడు. ఇదంతా కూడా మనం గమనించినప్పుడు ఇదంతా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచము మన ముందు రాబోతా ఉంది. దావీదు యొక్క వంశము అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని వారు తయారు చేయబోతున్నారు. సృష్టించడం అంటే అలాంటి స్టేట్కి ప్రపంచ ప్రజలందరినీ కూడా సమకూర్చబోతున్నారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి మషియాకు యొక్క ఆనవాలు మనం ఎక్కడ చూస్తున్నామనంటే దావీదు గారి యొక్క ద్వారా మనము చూస్తా ఉన్నాం. అదే మనం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మనం చూసినప్పుడు ఒకసారి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనము నుండి ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి. అయ్యో ఎంత భయంకరమైనటువంటి దినము, అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతిగా అక్షయం ఎలాగ సెలవించుచున్నాడు, నీకున్న కాడిని నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన అషేమునగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవిస్తారు. ఎవరిని సేవిస్తారు? దావీదును సేవిస్తారు. వారి యొక్క ప్రపంచములో అన్ని జనాంగాలకు దాస్యము చెయ్యరు, దాసులుగా వారికి ఉండరు. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా ఎవరిని సేవిస్తారయ్యా అనంటే దావీదును దేవుడు వారికి రాజుగా నియమించినప్పుడు ఆయన అధికారము కింద వీరందరూ కూడా ఉంటారు. ఎందుకంటే వీరందరికీ పైగా నేను వారికి దేవుణ్ణి ఉండి నేను ఆ యొక్క దావీదును నియమిస్తున్నాను కాబట్టి
వీళ్ళందరూ కూడా ఆయన్ని సేవించుకుంటారని చెప్పేసి దేవుడు ఈ యొక్క లేఖనముల ద్వారా మనకి చదివిస్తా ఉన్నాడు. బాగా గమనించండి, ఇది జరిగిందా? ఇప్పటికీ యూదులైన వారు ప్రపంచంలో చాలా మంది ఆయా దేశాలలో ఉన్నారు. ముప్పై 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి చూద్దాం. హషేము వాక్కు ఇదే, హషేము వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు, యూదా యూదా వంశస్థులను గూర్చియు, వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఏం చేస్తారంట? నీతి న్యాయములు భూమి మీద అనుసరించి జరిగిస్తాడు. అది దేవుని యొక్క లేఖనము చదివిస్తుంది మష్యాదు గురించి. ఇదంతా కూడా రాబోయే రోజులు అని మాట్లాడుతుంది. 17వ వచనాన్ని మనం చదివినప్పుడు హషేము ఇలాగు చదివించుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండక మానడు. ఎడతెగక దహన బలులను అర్పించుడుకును, నైవేద్యములు అర్పించుడుకును, బలులు అర్పించుడుకును నా సన్నిధిని యాజకులను లేవీలలో ఒకడు ఉండక మానడు అని అంటున్నాడు. అంటే దావీదు యొక్క లైన్ల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక వ్యక్తి దావీదుకు ఉండక మానడు. అదేవిధంగా దేవుని యొక్క ఆలయములు సేవ చేసేదానికి, దానబలులు అర్పించేదానికి, బలులు అర్పించేదానికి, దేవునికి నైవేద్యములు తీసుకొని వచ్చేదానికి దేవుడు వాగ్దానము చేసినట్లుగా, నిత్య నిబంధన చేసినట్లుగా లేవీ యొక్క వంశముల నుంచి వచ్చినటువంటి యాజకులు ఉండక మానరు అని అంటున్నారు. అంతేగాని బాగా గమనించండి, రాజు లేవీడు ఇద్దరు ఒకే వ్యక్తి కాదు. ఎవరు? రాజు లేవీడు ఇద్దరు ఒకే వ్యక్తి, రెండు పాత్రలు చేయడు. దేవుడు తన లేఖనములో యూదులు అంటే దావీదు లైన్లో వచ్చినటువంటి వారు రాజరికము చేయాలి, లేవి వంశస్థులు వచ్చేటువంటి వారు యాజకత్వం చేయాలి. ఆ రెండు వారికి విభజనిచ్చాడు. రాజు లేవీడుగా ప్రవర్తించకూడదు, లేవీడు రాజుగా ప్రవర్తించకూడదు. ఎవరి రోరు వాళ్ళదే. దేవుడు అది వారికి నిత్య నిబంధనగా ఇవ్వడం జరిగింది. అదే మన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు లేవీడు ఆయనే, రాజు ఆయనే, యాజకుడు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయన. మొత్తం ఓన్లీ వన్ ఆర్మీ. పరిశుద్ధ లేఖనాలు, ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలు అందుకు ఒప్పుకోవు, వ్యతిరేకిస్తాయి. కారణం ఏమిటంటే ఇది నా మాట కాదు, ఏమండి మీరు ఇలా చెప్తున్నారేంటి అని చెప్పడానికి నన్ను అడగటం గురించి కాదు. కానీ ఇర్మియా భక్తుడు, ప్రవక్త, దేవుని చేత నడిపించబడిన వ్యక్తి, ఆలయము కూలిపోయినటువంటి కాలములో ఉన్నటువంటి వ్యక్తి రాబో దినముల గురించి మాట్లాడేటువంటి మాటలు ఏమన్నాడు? ఎడతెగక 17వ వచనంలో హషేము ఇలాగు చదివించుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదునకు ఉండక మానడు. అది రాజ్య సింహాసనం గురించి. ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యములు అర్పించుటకును, బలులు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. బాగా గమనించండి, ఇది యూదియా వంశమును గురించి, దావీదు లైన్ గురించి,
యాజక వంశము గురించి దేవుడు ఈ రెండు కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంది అని అంటారు, ఏంటండి యూదుల్ని ఎప్పుడో దేవుడు విడిచిపెట్టారు, దేవుడు యూదుల్ని ఎప్పుడు కూడా త్రోసివేశాడు, వాళ్ళు పట్టించుకోలేదు, వారు ఆజ్ఞలు అతిక్రమించారు, దేవుడి యొక్క నిబంధన మీరారు, దేవుడు వారికి సీనాయి పర్వతం దగ్గర వారితో నిబంధన చేసుకుండా ఆ నిబంధన అతిక్రమించారు కాబట్టి దేవుడు వారిని పూర్తిగా విసర్జించాడు. ఇప్పుడు దేవుడు మాతో ఉన్నారు. రాత్రి మనం చెప్పుకున్నట్లుగా యూదులకు కళ్ళు మూసుకుపోయాయి, చెవులు వారికి మందమైపోయాయి, వారి కన్నులకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేసింది, వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి. మషియాకు ఆల్రెడీ వచ్చాడు, ప్రపంచ మానవుల కొరకు ఏం చేయాలో చేసి ఆయన వెళ్ళిపోయాడు, వాళ్ళకి ఇంకా కన్నులు తెరవబడలేదని చెప్తున్నారు. ఇది ఎప్పుడని మొదటి శతాబ్దంలో చెప్పారు, నేటి వరకు కూడా వాళ్ళు ఆ విధంగా చెప్తానే ఉన్నారు. కానీ యూదా జనాంగంకు ఒక క్లారిటీ ఉంది, యూదియా ప్రజలకి వారికి ఒక క్లారిటీ ఉంది. వారు ఏమై ఉన్నారో, వారి భవిష్యత్తు ఏమయ్యిందో, వారి పితరులు ఏమై ఉన్నారో, వారి ప్రవక్తలు వారికి ఏమని బోధ చేశారో, వారి మధ్య ఆ పరిశుద్ధ ప్రవక్తల యొక్క లేఖనాలు ఉన్నాయి. కాబట్టి వారు ప్రపంచంలో ఏమి జరుగుతున్నా, ఎవరు ఏమి మాట్లాడుకున్నా వారు చేయాల్సింది వారు చేసుకుంటా వెళ్తానే ఉన్నారు. మరొక దేశముతో వారు పట్టించుకోకుండా, ఇతరుల గురించి వారు పట్టించుకోకుండా, ఎవరైనా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే వారికి వాళ్ళు టీచ్ చేస్తారు తప్ప, నాకు అన్ని తెలుసు మీరు నాకు చెప్పేది ఏమిటంటే ఓకే నీ త్రావలో నువ్వు వెళ్ళిపో అని పట్టించుకోరు, కూడా పట్టించుకోరు. చాలా మంది అంటున్నటువంటి మాటలకి ఈ వాక్యము చూడండి ఎలాగుందో. 20వ వచనం చదవండి. అశ్వము ఆజ్ఞయించినదేమనగా, దీవారాత్రుల్లో వాడి సమయంలో ఉండకుండా పోనట్లు అశ్వము ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల, ఏమంటున్నాడండి? దివారాత్రములు అంటే పగలు రాత్రులు వాటి సమయములో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల అని అంటున్నాడు. అంటే ఎవరైనా ఈ యొక్క ప్రపంచములో ఎదురుగా ఉండి, అంటే యూదులు లేపేస్తాము, ఇజ్రాయెల్ దేశాన్ని లేపేస్తామని ఆన ప్రారంభములో ఉన్నటువంటి యాకోబును లేపేయాలని చూసినటువంటి ఎవరు లాబాను నుండి మొదలుకొని నేటి వరకు కూడా అనేకమైన దేశాలలో ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వారికి దేవుడు ఆనాడే ఈ ఛాలెంజ్ విసిరారు. ఏమని అనంటే, నేను పగటికి ఒక నిబంధన చేశాను, రాత్రికి ఒక నిబంధన చేశాను. ఏమని నిబంధన చేశాడు? అంటే పగలు రాత్రి దాని సమయములో రావాలి అని దేవుడు వాటికి నిర్ణయించాడు. అవి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పగలు పగలుగా ఉంటుంది, రాత్రి రాత్రిగా ఉంటుంది. సవాల్ ఏమిటంటే, ఎవరైనా సరే భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకుల లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఎవరైనా హీరో అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టి ఆ వ్యక్తి పగలని గాని రాత్రిని గాని మార్చగలిగేటువంటి ఆ కెపాసిటీ కలిగిన వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ వస్తే, దేవుడు నిర్ణయించినటువంటి కాలమును సమయములో మార్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే, అప్పుడు అంటున్నాడు, నేను దావీదుని గురించి చేసిన ప్రమాణమును
లేవీల గురించిన ప్రమాణం అంటే దావీదు కుమారులు సింహాసనం అధిష్ఠిస్తారు, లేవీ కుమారులు యాజకత్వం చేస్తారు. ఈ రెండు విషయాలు కూడా నేను నా నిబంధన వ్యర్థమైపోతాది అని అన్నాడు. ఎప్పుడు? ఆ పగలనే రాత్రినే ఇర్మియా గారు ప్రభుత్వ జీవించిన కాలములో చెప్పినటువంటి మాట. ఇర్మియా గారికి ఇప్పటికీ కాలము దాదాపుగా మనం చూసినట్లయితే 2700 సంవత్సరాల చరిత్ర. ఈ 2700 సంవత్సరాలలో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా పుట్టి దేవుని యొక్క రాత్రి సమయాలను మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. లేనప్పుడు దేవుని యొక్క నిబంధన, దావీదు గారి గురించి చేసిన నిబంధన, లేవీల గురించి చేసిన నిబంధన, అది ఇంకా స్థిరముగా ఉన్నట్ట లేనట్ట? త్వరగా ఉంది. స్థిరముగా ఉంది. ఎందుకంటే పగలు రాత్రి దాని కాలములో అవి వస్తున్నాయి కాబట్టి దేవుడు సృష్టించిన సృష్టి అది ఎంత వాస్తవముగా నిలబడి ఉందో అదే విధంగా దేవుడు చేసిన నిబంధన దావీదు గురించి కానీ లేవీల గురించి కానీ ఆయన చేసిన నిబంధన స్థిరముగా ఉంది. తరువాత ఆకాశ నక్షత్రము లెక్కింప సత్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడ దావీదు సంతానమును నాకు పరిచర్య చెయ్యి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. 25 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట చూడండి. అషేము ఈ మాట చూడండి, ప్రతి మాటకి ప్రవక్త వాడేటువంటి మాట. అషేము ఇలాగు చలవిచ్చుచున్నాడు. ఉండు, ఏమంటాను? ప్రవక్తలు ఏ ప్రవక్త మాట్లాడినా గాని చెప్పేటువంటి మాట ఏమిటంటే అషేము ఇలాగు చలవిచ్చుచున్నాడు. ధర్మశాస్త్రం దేవుడు మోషే గారికి ఇచ్చినప్పుడు కూడా ఏమన్నా అషేము మోషేతో ఇలా మాట్లాడాను. ప్రవక్తలు చెప్తున్నప్పుడు అషేము ఇలాగ చలవిచ్చుచున్నాడని మాట్లాడుతున్నాడు గాని సొంత మాటలో మాట్లాడలేదు. ఇలాంటి మాటలు మన కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఒక్క మాట కూడా మనం చూడలా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీకు చెప్పమన్న మాటలు మనకు కనిపించవు. ప్రవక్తల యొక్క స్థాయి అది. పగటిని గుర్చియు రాత్రిని గుర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశమును గూర్చిన విధులు నియమించు వాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును నేను చదువుతున్నాను ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఇళ్ళ జాలిపడి చెరలో నుండి వారిని రప్పిస్తాను. అది దేవుడు వారిని విడిచిపెట్టాడు. వారిని ప్రపంచ దేశాలకు చెదరగొట్టారు. వారు దేవుని మాట వినలేదు, వారు వెళ్ళగొట్టబడ్డారు. ఈరోజు దేవుని యొక్క వాక్కు అన్ని జనాంగాలమైన మన దగ్గరకు వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి వారికి ఈ మాట సమాధానం ఏమిటి? ఈ మాటకి సమాధానం ఏమిటి? కాబట్టి ఆయన సూర్యుడు ఆకాశములో నిలిచి ఉన్నంత కాలం, రేయింబగలు వాటి కాలములో ఉన్నంత కాలము ఇశ్రాయేలు ప్రజలను గురించినటువంటి ఆయన నిబంధన, యాకోబు సంతానానికి చేసిన నిబంధన, ఆ నిబంధనలు ఏమాత్రము కూడా మార్పు రాబోదు కూడా. ఇప్పుడు చెప్పండి, చెదిరిపోయినటువంటి వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నేను చెరలో నుండి తిరిగి రప్పిస్తాను. వెళ్ళిపోయారు. వారెవరు? దేవుని ప్రజలు, నిబంధనలోనికి వచ్చినటువంటి ప్రజలు. ఈ విషయాలు తోరాలోనే దేవుడు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని నేను వెళ్ళగొడతాను. ఆ తర్వాత మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను తిరిగి తీసుకొని వస్తాను. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ విషయాలు నేను మాట్లాడతాను. కాబట్టి మషియాకు యొక్క ప్రారంభము
నీతి చిగురు యొక్క ఆ ప్రారంభం ఎక్కడ అంటే దావీదు యొక్క సంతానము అని చెప్పబడుతుంది. బాగా అర్థం. దావీదు సంతానం అని అంటే దావీదు సంతానం నుంచి ఆ జనరేషన్ నుంచి ఎవరైతే వస్తారో వారందరూ కూడా. హోషియా గ్రంథము ప్రవక్త అయిన హోషియా రాస్తున్నటువంటి మాట 3వ అధ్యాయం హోషియా 3:4-5 వచనాలు. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి అర్పింపకయు ఉందురు. ఏమన్నారండి? ఈ మాటలు ఈ రోజు నువ్వు చెప్పేదేంటి? బలు లేవు, బలి అయిపోయింది, బలి అర్పణ అయిపోయింది అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట ఏమే? నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి అర్పింపక ఉందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతను గాని ఉంచుకొనక ఉందురు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన అషేము యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి అషేము అనుగ్రహము నుందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఏమండి? క్లారిటీ వచ్చిందా? బలి ఎందుకు ఆగిపోయింది? ప్రవక్తలు ముందుగానే చెప్పారు. చాలా కాలము ఇశ్రాయేలు ప్రజలు రాజు లేకయు అధిపతి లేకయు బలి అర్పింపకయు ఉంటారు. ఈ దినముల అంతమందు వారు అషేము యందు భయభక్తులు కలిగి ఆయన అనుగ్రహమునందుకై దావీదు నొద్దకు విచారణ చేయటానికే వస్తారు. అది దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది ఏమైనా సరే యేసుక్రీస్తు యొక్క కాలములో ఒకవేళ ఆయన మస్సియాకని చెప్తున్నటువంటి మాటను బట్టి ఆ కాలములో ఇలాంటి వాక్యములు ఏమైనా నెరవేరాయా? యూదులు నమ్మిన వారు తిరిగి వచ్చారా అని అంటే రాలేదు. యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో జీవించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆలయం పడిపోయింది. యూదియా జనాంగం అంతా కూడా చల్లా చెదిరిపోయి రాజ్యమే లేకుండా. కానీ ప్రవక్తలు ముందుగానే దేవుని ద్వారా సమాచారం అందుకొని ఇజ్రాయేల్ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో వారు ముందుగానే చెప్పారు. బలి ఎందుకు లేదు? రాజులు ఎందుకు లేరు? అధికారులు ఎందుకు లేరు? ఇవి మస్సియాకు యొక్క పుట్టుక గురించినటువంటి ప్రారంభపు వాక్యాలు. కాబట్టి ఖచ్చితంగా మస్సియాకు మానవ తల్లిదండ్రుల ద్వారా ఈ ప్రపంచములో జన్మించాలి. ఎందుకనంటే దావీదు కుమారుడు అని అంటానికి దావీదు గారి యొక్క బీజము ఉండాలి. ఎవరో మస్సియాకు అని అంటే చాలా మంది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అనుకుంటా. అద్భుతమైన వ్యక్తి కానే కాదు. ఒక స్పెషల్ అంటూ ఏమీ లేదు మస్సియాకులో, అతని యొక్క జన్మలో. ఇప్పుడు మోషే గారు ఉన్నారు. మోషే గారు ఏమన్నా జన్మ అతీతంగా పుట్టాడా? కాలానికి కానీ సృష్టికి కానీ విరుద్ధంగా ఏమన్నా పుట్టాడా? లేదు. అమ్రాము యోకేబేదుకి సాధారణంగా భార్యాభర్తల యొక్క అనుబంధము ద్వారా మోషే గారు పుట్టడం జరిగింది. అంతేనా? 80 సంవత్సరాలప్పుడు అషేము వచ్చి మాట్లాడి అతన్ని ఇశ్రాయేలు ప్రజలకి రక్షకుడుగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి మోషే గారు దేవుని యొక్క ఎదుట అతడు ఒక ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడుగా అతడు జీవించుకుంటా వచ్చాడు. అలాగే
సౌలు గారు ప్రారంభపు రాజును మనం చూసుకుంటే అతడు గాడిదలు పోయినని వెతుక్కోవడానికి వెళ్ళాడు. అంతేనా? ఏమా వెళ్ళాడు. అయితే దేవుడు సమూయేలు గారికి చెప్తున్నాడు, ఇశ్రాయేలుకి ఒక రాజును ఏర్పాటు చేయి, ఈ రోజు అతను నీ దగ్గరికే పంపిస్తున్నాను. సామాన్యమైన జీవితం జీవిస్తున్నటువంటి సౌలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు అతని మీద తైలము పోసి 10వ అధ్యాయం రాత్రి మనం చదివాం. అభిషేకం చేసిన తర్వాత దేవుని ఆత్మ అతని మీదకి రావడం జరిగింది బలంగా. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత కాలంలో మనం చూస్తున్న ఫిలిస్తీన్లు వచ్చారు, యుద్ధానికి వచ్చారు అని చెప్పేసి కరెక్ట్గా ఫిలిస్తీన్ల మిద్యానీయులు వచ్చారని చెప్పినప్పుడు అతడు ఒక కాడి మ్రాను వెర్రగొట్టి అంత శక్తి అతడు కలిగి ఉన్నాడు. వర్తమానం పంపిస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి. అంటే సామాన్యమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి తన మార్గంలో తాను నడుస్తూ తోరా యొక్క జ్ఞానములో జీవిస్తూ నడుస్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ పని కొరకు అతన్ని నిలబెడతాడు. అభిషిక్తులు అంటే ఎవరని చెప్పాము మనం? ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని పని కొరకు నియమించబడతాడో ఆ వ్యక్తికి అభిషేకం జరుగుతాదో అప్పుడు అతడు అభిషిక్తుడు అవుతాడు. అప్పటి వరకు సామాన్యంగా ఉన్నటువంటి మనిషి అభిషిక్తుడు అవుతాడు. అంటే సౌలు అభిషిక్తుడు అంటే రాజుల యొక్క వంశములో నుంచి సౌలు ఒక మెలక్ అంటే ఒక రాజు అభిషిక్తుడు. సౌలు ఒక అభిషిక్తుడు, దావీదు ఒక అభిషిక్తుడు. అర్థమవుతుంది అబ్రావు నీకు? అలాగే సొలొమోను ఒక అభిషిక్తుడు. అంటే వీరు దేవుని యొక్క పనిని, ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి రాజులుగా వారు నియమించబడ్డారు. అప్పుడు అతడు అభిషిక్తుడు అవుతున్నాడు. అర్థమవుతుందా? అంతేగాని అతడు పుట్టుక ప్రారంభములోనే ఒక అతీతంగా పుడతాడు, అద్భుతంగా పుడతాడు, మషియాకు పుట్టినప్పుడే అతడు మషియాకు అని తెలియపరచబడుతుంది అనేదేమి లేదు. అలాంటి వాక్యం యొక్క ఆధారాలు మనకే లేవు, కనిపించవు. తన పని తను చేసుకుంటా ఉంటాడు, తోరా యొక్క జ్ఞానములో నడుస్తాడు, తోరా యొక్క విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటాడు. ఇశ్రాయేలు యొక్క దేవుని పట్ల ప్రతి యూదుడు కూడా రోషము కలిగి ఉంటాడు. ఈరోజు మనం యూదియా ప్రపంచాన్ని గురించి మనం ఆలోచిస్తే చిన్న పిల్లలు 12 సంవత్సరాలు వచ్చేసరికే వారికి తనాగు కానీ, మిద్రాష్ కానీ, తల్మూదు కానీ ఈ యొక్క వాక్యములన్నీ కూడా కంఠోపాతంగా వారికి వస్తాయని. ఏ సందర్భము ఎక్కడ ఉంది, ఏ వాక్యాలు ఎలా ఉన్నాయి, ఏ అంశం గురించి మాట్లాడమన్నా ధారాళంగా మాట్లాడగలటువంటి జ్ఞానాన్ని వారు బాల్య జన్మలు అందే వాళ్ళు నేర్చుకొని ఉంటారు. అది యూదుని యొక్క నడిపింపు, వారి యొక్క పద్ధతి. అదే కదా తోరా చెప్తుంది, నీవు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నీవు నడిచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు నీ పిల్లలకు ఇదే చెప్పాలి, ఇక వేరే విషయాలు ఏమి కూడా నీ పిల్లలకు చెప్పకూడదు అని. అలాగే వారి యూదు యొక్క పిల్లలని వారికి బాల్యదినము నుండి తోరా యొక్క విషయాలే నేర్పిస్తారు, అవే వారికి బోధ చేస్తారు. అలాంటి పిల్లలు అలాగ చదువుతూ అలాగ నేర్చుకుంటూ ఇశ్రాయేలు దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు, కట్టడలు వారి ప్రకారంగా వారు జీవిస్తూ వారి పితరులు నడిచినటువంటి మార్గం నడుస్తూ ఉంటారు. ఆ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఎన్నిక చేసి అతడు తన పని కొరకు అభిషేకిస్తాడు. ఎలీషా ప్రవక్త కాకముందు ఎలీషా గారు ఏమిటి? వ్యవసాయదారుడు, ఒక రైతు. 12 అరకలు ఆయనతో పాటు దున్నుతా ఉంటారంట. అంటే ఆయన అంత వ్యవసాయం చేస్తారు. అతనితో పాటు ఇంకా కొంతమందిని పెట్టుకొని ఆయన ఒక అరకతో అతను వ్యవసాయం చేస్తాడు అని అంటే అతడు ఎంత పనివాడు, తన పని తను చేసుకుంటున్నాడు. అతను ఎంట్రన్సే. అతను ఒక ఫార్మర్, ఒక రైతు. ఏలియా ప్రవక్త వస్తున్నాడు,
ఇదిగో దేవుని పని కొరకు నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తున్నాను, దేవుడు చెప్పాడని చెప్పాడు. వెంటనే నేను ఇంటికి వెళ్ళొస్తానని చెప్పాడు. ప్రవక్త ఇంటికి వెళ్ళాడు, తిరిగి వచ్చి దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఏలియా, చెప్తారు పెద్దలు, ఏలియా సుమారుగా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అంత డబుల్ చేశాడంట. అప్పుడు వరకు ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ అరకతో పొలం దున్నుకున్న వ్యక్తి అంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి అనంటే, సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దేవుడు తన శక్తి, తన సామర్థ్యాలు ఇస్తాడు. దాని ద్వారా అతడు దేవుని పని కొరకు ఈ భౌతిక ప్రపంచంలో నడిపించబడతాడు. అర్థమవుతుందా? అంతేగాని పుట్టుక నుంచే అతడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అని గాని ఇలాంటి లేఖనం యొక్క ఆధారం ఏమీ లేదు. అది మనం దావీదు గారిని చూసినా గాని, దావీదు గారు ఏమండి, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని సడన్ గా అతనికి ఏమాత్రం ఇంటిమేషన్ లేదు, అతను ఏమాత్రము సైన్యంలో చేరలేదు, అతను ఏమాత్రం యుద్ధం యొక్క విషయాల పట్ల అవగాహన లేదు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు అతన్ని పిలిచి, నువ్వేనయ్యా ఇశ్రాయేలుకు రాజు అని చెప్పేసి అభిషేకించడం జరుగుతుంది. ఏమన్నా అర్థం ఉందా? అంటే అతడు అజ్ఞాని కాదు. దావీదు గారు చాలా దేవుని యందు భయభక్తులు కలిగి, రోషము కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండేటువంటి వ్యక్తి. అది చూశాడు దేవుడు, అతన్ని అభిషేకించాడు. తన ఆత్మ దావీదు మీద వచ్చినప్పుడు అతడు దేవుని యొక్క కార్యాలను భూమి మీద చేయటం ప్రారంభించాడు. దేవుని కొరకు యుద్ధాలు చేయటం ప్రారంభించాడు. అది మెస్సియా యొక్క అభిషిక్తుడు యొక్క హిస్టరీ. అంతేగాని ఏమీ లేకుండా ప్రారంభము నుండే అతను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి దానికి అస్సలు మనకి ఏ లేఖనము కూడా మనకి ఆధారం లేదు. ఒకవేళ ఉంది అని ఎవరైనా మాట్లాడితే అది చెప్పగలిగిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం గురించి మాట్లాడతారు తప్ప ఇక మరొకటి లేదు. అది ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, దాని ఎవరిలోకి వెళ్ళినప్పుడు దాని సంగతి మనం చూద్దాం. ఆ తర్వాత విషయం, ఇప్పుడు మస్సియాకి ఎవరి ద్వారా రావాలి? దావీదు గారి ద్వారా రావాలి. దావీదు గారికి ఎంతమంది పిల్లలు? తెలియాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం గారికి ఎంతమంది కుమారులు? 2. ఒకరు ఇష్మాయేలు, ఇస్సాకు. ఇప్పుడు మరి అబ్రహాం గారి యొక్క సంతానం దీవిస్తాను అని అంటే ఏ లైన్లో నుంచి దీవెన అనంటే క్లారిటీ రావాలిగా. అప్పుడు ఇస్సాకు వలన అయినదే నీ సంతానం బడబడతాది అని లేఖనం చెప్తుంది. తర్వాత ఇస్సాకు గారి దగ్గరికి వస్తే ఆయనకి 2 పిల్లలు. ఎవరు? ఏశావు, యాకోబు. మరి అక్కడ ఎవరు సంతానము? యాకోబు గారికి వెళ్ళింది ఆ లైన్. మరి అట్లాగనే దావీదు యొక్క లైన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మస్సియాకు అవుతాడు అని అంటే అతడు ఏ లైన్లో నుంచి రావాలి? దావీదు గారికి ఎంతమంది కుమారులు ఉన్నారు, ఎంతమంది భార్యలు ఉన్నారు అని అంటే చాలా మంది ఉన్నారు. మనం వాళ్ళ హిస్టరీ చెప్పడానికి లేవు కానీ చెప్తున్నా. దావీదు గారికి చాలా మంది కుమారులు ఉన్నారు. అయితే సొలొమోను గారు ఒక కుమారుడు. దావీదు గారికి బత్షెబకి పుట్టినటువంటి కుమారుడు సొలొమోను గారు. ఆ సొలొమోను ద్వారా ఆ లైన్ రావాలి అనేది లేఖనం చెబుతుంది. నేను చెప్పట్లేదు. నా చదివాం కదా, 1 సమూయేలు 2వ సమూయేలు 7వ అధ్యాయం గురించి మనం చదివినప్పుడు ఏమన్నా, నీవు నీ దినములన్నీ కూడా సంపూర్ణంగా ముగించబడతాయి. నీ తర్వాత వచ్చిన కుమారుడు నా కొరకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తాడు. అతడికి నేను తోడై ఉంటాను, అతడు నా కుమారుడై ఉంటాను, అతనికి దేవుణ్ణి ఉంటాను, అతని సంతానము నిత్యముగా నేను స్థిరపరుస్తాను అని చెప్పడం జరిగింది. ఎవరు ఆలయాన్ని కట్టారు? సొలొమోను గారు. దావీదు, సొలొమోను గారు, తర్వాత రెహబాము
ఆ లైన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మషియాక్ అవుతాడు. బాగా గమనించండి. ఏ లైన్లో నుంచే? సొలొమోను గారు లైన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మషియాక్ అవుతాడు. అంతేకాని దావీదు గారికి ఇంకా ఇతరుల భార్యల ద్వారా పుట్టిన కుమారులు, నాతాన్ అటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, అమ్నోను ఉన్నాడు, అబ్షాలోము ఉన్నాడు, ఇలాగ చాలా మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరి కుమారుల ద్వారా పుట్టినటువంటి వాడు మషియా కాదు. దేవుడు ఎవరి గురించి వాగ్దానం చేస్తున్నాడో, ఎవరి సంతానము ద్వారా దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేశాడో ఆ లైన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి మషియాక్ అవుతాడు. చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయము 9-10 వచనాలు. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండు, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలిగజేయు. చూడండి, దావీదు గారితో మాట్లాడుతున్నాడు. 8వ వచనం చదువు. అషేము వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. అషేము వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. దావీదు గారు చెప్తున్నాడు ఈ మాట. నీవు విస్తారంగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు. ఒక్క నిమిషం, 6వ వచనం చదువు. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన అషేముకు ఒక మందిరమును కట్టవలసిందని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఎవరికి? సొలొమోను గారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. మరి దావీదు సొలొమోను గారితో ఇట్లా అంటున్నాడు, కుమారుడా, నేను నా దేవుడైన అషేము నామ ఘనత కొరకు. కంగారు పడతావు ఎందుకు? సరిగ్గా చూడు వాక్యాలని. నా కుమారుడా, నేను నా దేవుడైన అషేము నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిత్యము చేసుకొని ఉండగా. తన కొడుకు చెప్తున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నేను నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించాలని నిశ్చయం చేసుకున్నాను. ఇప్పుడు చదువు. అషేము వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీ విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నువ్వు చాలా రక్తాన్ని చిందించావు అని చెప్తూ, నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానము విశ్రాంతి దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండును, నేను అతనికి తండ్రినై ఉండును. ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరుస్తాను. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు? నీకు పుట్టబోయే కుమారుడు సమాధానంగా ఉంటాడు కాబట్టి షలోం మందిరం కడతాడు. ఆ తరువాత అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను. చూడు, దావీదు దేవుని మెప్పించాడు. దావీదు దేవుని హృదయానుసరుడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా దావీదు గారు ప్రవర్తించాడు. ఆ తర్వాత దావీదుకు పుట్టిన కుమారుడైన సొలొమోను గారిని
తన కుమారుడిగా దేవుడు తీసుకున్నాడు. ఎంత గొప్ప విషయం అంటే, తండ్రి సృష్టికర్త అయినటువంటి హషేముకి దావీదు నమ్మకస్తుడుగా ఉండి దేవుడు చెప్పిన ప్రతి పని కూడా తన భూమి మీద జరిగించాడు. కాబట్టి దావీదు కుమారుణ్ణి దేవుడు తనకు కుమారుడుగా చేసుకుంటున్నాడు. నేను తండ్రి అయి ఉంటాను, నువ్వేం దిగులు పడొద్దు, భయపడొద్దు, ఆ తర్వాత ఏం జరుగుతుందో అని కంగారు, అతని సింహాసనమును నేను స్థిరపరుస్తాను. అది చెప్తున్నా. క్లారిటీ అయిందా? అంటే ఎవరి ద్వారా, ఏ దావీదు గారికి పుట్టినటువంటి ఏ సంతానం వలన మష్యాకు రావాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అనంటే సొలొమోను గారి ద్వారా రావాల్సి ఉంది. మనకి న్యూ టెస్ట్మెంట్లో పరిశీలన చేయండి. నేను ఎవరిని కూడా విమర్శించడానికి నేనేం మాట్లాడలేదు, ఉన్న విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. లూకా సువార్త 3వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. 31వ వచనం చదవండి. నేను చదువుతానండి ఈ పేర్లు. అక్కడ మనకి 23 నుంచి కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పుకుంటా వస్తున్నాడు. చెప్పుకొని వస్తూ 31వ వచనానికి వచ్చినప్పుడు ఎల్యాకీము, మెలేయాకు, మెలేయా, మెన్నాకు, మెన్న, మత్తాతాకు, మత్తాత, నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషయాకి అని అంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాం ఈ వంశావళి ఎలాగొచ్చింది అని అంటే వెనక నుంచి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము బాలయ్యకి, బాలయ్య సుబ్బయ్యకి, సుబ్బయ్య ఫలానానికి అని నీ దగ్గర నుంచి వెనక్కి వెళ్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడుతూ లోక భక్తుడు యేసుక్రీస్తు నుంచి ప్రారంభమై వెనక్కి వస్తున్నటువంటి సమయంలో ఆయన ఎవరి యొక్క ఫాదర్ ద్వారా వచ్చాడు అంటే దావీదు గురించి తీసుకొని వచ్చాడు. కానీ దావీదు యొక్క సంతానం ఎవరి ద్వారా యేసుక్రీస్తు లైన్ వచ్చిందా అంటే దావీదు నాతానుకు పుట్టినటువంటి, అంటే దావీదు కుమారుడు ఎవరు? నాతాను. నాతాను యొక్క లైన్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. చెప్పాను కదా. మరి దావీదు కుమారుడైన సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, ఆ లైన్లో నుంచి కదా రావాలి రాజ్య సింహాసన స్థానం అనేది. అది కాకుండా యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి లోకాభక్తుడు రాస్తూ అతడు యేసుక్రీస్తు వారు నాతాను అనేటువంటి కుమారుని యొక్క లైన్లో నుంచి వచ్చాడు అంటున్నాడు. కాబట్టి ఒకవేళ నాతాను లైన్లో నుంచి గనక ఈ వంశావళి గనక వచ్చినట్లయితే అతడు మష్యాకు అవ్వడానికి ఏ మాత్రము కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాతాను అటువంటి వ్యక్తి దావీదు కుమారుడుగా ఉన్నప్పుడు అతడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది లేదు. నాతాను దావీదు గారి తరువాత ఆ బాధ్యతలు దావీదు గారి కుమారుని సొలొమోనుకి దేవుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి న్యూ టెస్టిమెంట్ ప్రకారముగా మష్యాకు యొక్క లైన్ కూడా అది ఫెయిల్ అయిపోయింది. అది ఎందుకు అలా రాశారు ఏంటి అని అంటే రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమండి ఒక వ్యక్తికి 2-3 పేర్లు లేవా? 2-3 పేర్లు ఉంటే తర్వాత మీరు చూడండి అక్కడ వంశావళి మత్తయి సువార్తలో మళ్ళీ ఇంకో వంశావళి రాశారు. మత్తయి సువార్తలో వంశావళికి లోకా సువార్తలో వంశావళికి రెండు కూడా డిఫరెంటే. ఒకదానికే దావీదు గారికి వచ్చేసరికి ఎంతమంది జనరేషన్స్ వస్తారో మీ తర్వాత చెక్ చేయండి. మత్తయి సువార్తల జనరేషన్కి లోకా సువార్తల జనరేషన్కి సంబంధమే లేదు. ఇక్కడ చూడండి లోకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనములో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడిన దేవుని కుమారుడు కదా.
అని యోసేపు కుమారుని ఎంచబడింది. యోసేపు హేలీకి, అంటే యోసేపుకి ఎవరు పుట్టారన్నట్టు? యేసు పుట్టాడని, యేసు యోసేపుకు పుట్టాడని, యోసేపు ఎవరు పుట్టాడు? హేలీకి పుట్టాడని, హేలీ మత్తదుకు పుట్టాడని జనరేషన్ రాసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ యోసేపు తండ్రి ఎవరు? హేలీ. ఎవరో? యోసేపు తండ్రి హేలీ. యోసేపుకి యేసుక్రీస్తు వారు పుట్టారు. మత్తయి సువార్తలోకి వద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఎవరో? అబ్రాహాము. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. అప్పుడు యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. మత్తయి సువార్త ప్రకారంగా యోసేపు తండ్రి యాకోబు, లోకాసు వార్త ప్రకారంగా యోసేపు తండ్రి హేలీ. అంటే మత్తయి గారు తీసుకొని వస్తున్న జనరేషన్ ఒకటి, లోకా భక్తుడు రాస్తున్న జనరేషను, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి వాక్యాలు తండ్రులే మారిపోయారు. అలాగే ఇక్కడేమో సొలొమోను గారి యొక్క లైన్ వస్తుంది, అక్కడేమో నాతాను లైన్ వస్తుంది. ఎవరు ఎలా రాస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. కానీ యూదియా యొక్క లేఖనములు, హెబ్రీ యొక్క లేఖనాలు మాత్రము చెప్తా ఉంది, దావీదు సొలొమోను లైన్లో నుంచి మషియాక్ అనేటువంటి వ్యక్తి రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్టడీ ద్వారా మనం నేర్చుకుంది ఏమిటి అనంటే, మషియాకు 2 మానవ తల్లిదండ్రుల ద్వారా జన్మించాలి. ఆయన జన్మ అతీతంగా ఉండదు. కాబట్టి దావీదు యొక్క లైన్లో నుంచి రావాలి. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్టడీలో మనము అవగాహన చేసుకున్న విషయాలను బట్టి తరువాత మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటంటే, ఒకవేళ మషియాకు గనక ఈ ప్రపంచానికి వెల్లడి అవుతే ఆయన ఏం చేస్తాడు, ఏం చేస్తాడని ప్రవక్తలు చెప్పారు. ఆయన కార్యములేమిటి? అవి భూ సంబంధమైనవా, పర సంబంధమైనవా? భూలోకములో జరగాల్సిన కార్యాలా, లేకపోతే రాబోయే ప్రపంచంలో జరగాల్సిన కార్యాలా? ఏంటి? మషియాకు వస్తే అసలు ఏం చేస్తాడు, ఏం చెయ్యాలని ప్రవక్తలు చెబుతున్నారు అనేటువంటి విషయాలు తరువాత ఆశయం చిత్తమైతే తర్వాత స్టడీలో మనం నేర్చుకుంటాం. అందరికీ షలోమ్.